మొన్ననే పైసలు ఇవ్వలేదు మరి ఏంది ఏం సంగతి రా నీకు అట్లా పోసుకుంటా పోవడేనారా ఇస్తాను తీయ రాదు బాబా ఇస్తాను తీయరా అంటే ఎక్కడి నుంచి కావాలి ఉరిసి పెట్టిపోతున్నావేంది ఊరికే పైసలు అనుకుంటూ ఉంటావు మాకు కడుపు లేదా సరే కానీ మంచు మళ్ళీ కింద పెడతా వంచుడు ఎక్కడ వంచుకోరు నిమ్మలంగా మీరు ఏం చెప్తారు అయ్యో ఎందుకట్లా కొంచెం పడుతున్నావు అరే కొంచెం పడే ఉన్నది అంచుకోరి నాకు పని ఉన్నది తాళ్ళు ఎక్కాలే మంచిది పో నీకు ఇస్తా పైసలు ఉరిచి పెట్టిపోతానే కావచ్చు పైసలు అనుకుంటూ ఉంటాడు నీ వల్లనే తాపోతాడా పైసలు ఉన్నప్పుడేమో బీర్లు అంటావు పైసలు ఉన్నప్పుడు కళ్ళు అంటావు ఊకే వద్దరంటే వస్తారు వాళ్ళు కూడా మంచిది నువ్వు ఉంటావా పోతావా అటు పోయి నువ్వు కూడా అవుతలేవు అరే అవురా సౌమ్యేంద్ర ఏది కరెక్ట్ చెప్తలేదు ఇక మళ్ళీ మొదలు పెట్టినవారా అబ్బా సౌమ్య అనుకుంటా ఒకటే పాట కదరా చెవులల్లా అట్లా కాదురా పిచ్చిలు ఎత్తాందిరా ఏది చక్కగా చెప్తలేదురా నీకు అన్ని గుచ్చి చెప్తారా నువ్వేదో అర్థం చేసుకోవాలి కానీ అరే ఆమె అర్థం చేసుకోమంటే నువ్వు అర్థం చేసుకోమంటావు ఏం అర్థం చేసుకోవాలరా ఇప్పుడు ఏంది అని లవ్కి చెప్పాలి అంతేనా మరి కాదా సరే నేను ప్లాన్ చెప్తా చెయ్యి అరే మామ అబ్బా నువ్వు సూపర్ అని మళ్ళీ అగా పిచ్చుడైతే ఏంది అమ్మ ఇది ఎట్లా తాగాలి ఇప్పుడు ఇట్లా పోసుకుందా ఆవురా అతను మాట్లాడు హలో సిరి ఏం చేస్తున్నావు సిరి నైట్ ఫోన్ చేస్తాను చేయలేదేంది నీ ఫోన్ కోసం ఎంత వెయిట్ చేసినా తెలుసా నేను ఏంది సౌమ్యనా ఇప్పుడు సౌమ్య లేదు ఎవరు లేరు సిరి నువ్వే ఆమెను ఎప్పుడూ మర్చిపోయినా నేను ఇప్పుడు నాకు అంతా నువ్వే మరి ఎప్పుడు చెప్తావు హిందీ చెప్పడానికి భయం వేస్తుందా సరే ఓ పని చేద్దాం మరి నేను నీకోసం గుడి దగ్గర పువ్వు పెట్టేసి వచ్చిన రోజ్ ఫ్లవర్ అది నువ్వు వెళ్ళి తీసుకో అప్పుడు నేనంటే నీకు ఇష్టం ఉన్నట్టే సరేనా బాయ్ సిరి పోతాను మా కోపం ప్లాన్ సెట్ అయింది లేకపోతే అప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా అనుకుంటా వండుతున్నట్టుంది ఏంటమ్మా పువ్వు కోసమే వచ్చావా నేను పువ్వు కోసం ఎందుకు వస్తా అబ్బా సాల్గానే తీసుకో అయినా నీకు సీర ఉంది కదా దానికే ఇచ్చుకోపో ఓ నువ్వు సిరి అంటే అమ్మాయి అనుకుంటున్నావా ఒక్క నిమిషం ఆగు హే సిరి డూ యూ లవ్ మీ yes baby I love you ఇంకేంది అది కూడా లవ్ చేస్తుంది అదే అంటున్నా నేను కూడా అది కూడా లవ్ చేద్దాం ఇక నువ్వే ఎత్తలేవు అది లవ్ చేసినాక నేను ఎందుకు మళ్ళా అబ్బా పిల్లి జోకులు వద్దామా తీసుకో అయినా నేను పువ్వు కోసం రాలేదు ఈ సీరికే ఇచ్చుకోపోవాలి అబ్బా సాల్ కానీ ఇగో చెప్పినా కదా నోటితో చెప్పడం ఇష్టం లేకపోతే పువ్వు తీసుకోవచ్చని తీసుకో ఈ పువ్వు నాకేం అవసరం లేదు ఇట్లా అంటే ఏమన్నట్టు అబ్బా ఏమైందిరా ఇట్లా వేస్తే సెట్ అవుతుందని చెప్పినావు కదా తీసుకుంది మళ్ళీ ఇచ్చి వెళ్ళిపోతుందిరా ఇట్లా అయితే సెట్ కావాలి కానీ సెట్ కాలేదంటే నీకు అదృష్టం లేదు మా వదిలిపెట్టిగా ఛీ దరిద్రుడు ఏమన్నది ఏడు సాయంత్రం బీరు తెప్పి తాగుదాం లవ్ ఫీల్ అయిందని ఆహా అట్లనా అన్న నిన్ను నమ్ముకునేందుకేరా ఇదంతా లేకపోతే ఆమె ఏదో ఒకటి ఒప్పుకోను నువ్వు ఇచ్చిన ఏదో ఐడియాల వల్ల నాకు ఇదంతా జరిగింది నేను చేయవచ్చా మరి నేనే కదరా మీ ఇద్దరిని కలిపింది నువ్వు ఇంకా సంవత్సరమైనా మాట్లాడపోదు దరిద్రుడా అవునా సార్ ఈ ఐడియా ఏంది సార్ ఇది అరే కొన్ని ఫెయిల్ అవుతాయి నేను లేకపోతే నువ్వు అసలు మాట్లాడపోతు నేను నీ ముఖం లేకనున్నది నీ ఐడియా సూత్రధారి నేను ఇక్కడ నాకు దండరాల్సింది పోయి ఇంకా నన్ను ఎదురుతాను నువ్వు అవు సన్మానం చేస్తా సార్ నీకు అద్రా నీ సోపత అద్రా నాకు పోరా నీ సోపత్ నాకేం కావాలి అవసరం లేదు అంతేనారా అంతే అమ్మాయి చూడతానే పోరా అంటున్నావారా అవు ఇంత ఘోరం ఉంటుంది అరే చీఫ్ ఫెలో దా పోదాంపా ఏ పెడతావు
అమ్మాయిలు వచ్చిరని నన్ను దూరం పంపటాను వారా లైఫ్లకు యూజ్లెస్ ఫ్రెండ్షిప్ వాల్యూ లేదురా నీ దగ్గర గీసుంటుందని ఫ్రెండ్షిప్ ఇస్తాను చెయ్యి అసలు నువ్వే వాటేరా ఇదంతా అయింది నేనా అవు మరి నేనేం చేసిండ్రా నువ్వు ఇచ్చిన చెత్త ఐడియాల వల్లనే ఇదంతా జరిగింది ఇది నాయ చెత్త ఐడియాలా లేకపోతే ఎప్పుడో అయిపో ఆ పిల్ల నాయ చెత్త ఐడియాలా సార్ నేను ఇచ్చిన ఐడియాతోనే ఆ పిల్ల మీతో మాట్లాడేది ఏంది లేకపోతే మీ బతుక అమ్మాయితో జీవితాంతం మాట్లాడబోతురు నీ ముఖం లెక్కనున్న ఐడియాలు ఆ, నువ్వు నీ బొంగుల ఐడియాలు బొంగుల ఐడియాలా లక్షలు లక్షలు విలువ ఎత్తాను ఐడియాలు బయట కోట్లు. కోట్లంటరా ఆ, వీడాట అమ్మాయి హలో హలో అనంత్, ఏంది బావని సౌమ్యని ఏమన్నావు? మళ్ళీ లవ్ చేయని వెనక పడ్డావా? అది నీ వల్ల చీకట్ చేసుకుంది. ఏంది చేకట్ చేసుకుందా నువ్వు రా తొందరా, ఏ, ఏ, ఎవరా? అరే, మేము ఇక్కడ పాల కేంద్రం దగ్గర ఉన్నాం, జల్దిరా. వస్తున్నావు ఏ, ఏ, ఏదైనా చేకి ఏదైనా కట్టుకుంటే చెయ్యి. ఏం కట్టుకోవాలి? హ్యాంకి తెచ్చుకుంటే కదా నివర్ దాకా. ఏంది సౌమ్య ఏంది ఇదంతా అసలు నేను ఏమన్నాను నేను బాగా ఘోరంగా కట్టినట్టుంది అసలు నేను ఏమని చెప్పినా స్వామి నేను ఏమన్నా అని చెప్పు ఎందుకు కట్ చేసుకున్నా చెప్పు ఆట పట్టించండి నీకేనా? నాకు కూడా వచ్చు. ఏంది సౌమ్య ఏంది చిన్నపిల్లలకి ఈ ఆటలు ఏంటనంత నీకు అంతగానం కోపం? దాన్ని కొడతావు. కాదు సౌమ్య నువ్వు లవ్ చేస్తే చేస్తున్నా అని చెప్పు లేదంటే లేదని చెప్పు చెప్తే నీ దారి నీది నా దారి నాది ఏదో ఒకటి చూసుకుంటాం కదా ఇష్టం లేకుంటే ఎప్పుడో చెప్పేదాన్ని, ఇష్టం ఉంది కాబట్టే కొన్ని రోజులు తిప్పించుకుందామని. మళ్ళీ నాకు అది నేను లవ్ చేస్తున్నా అని చెప్తుంది, నీకు అర్థమైతే లేదా? నీకేం అర్థం కావంత. నిజమో సౌమ్య అమ్మా అర్జెంటుగా సిగరెట్లు మారాలరా సచ్చినట్టున్నా అమ్మా ఈడున్నావారా వచ్చినావారా నా లవ్ సెట్ అయిందిరా ఏం సెట్ అయింది ఎన్నిసార్లు సెట్ అవుతుంది నా లవ్ సెట్ అయిందిరా నువ్వు ఇచ్చిన ఐడియా వల్లనే అబ్బా సెట్ అయిందా సరే సరే మంచిది. వెళ్ళండి, మా నాన్న చూస్తే ఎందుకు బాగోడు. పాటలకి ఇట్లా అన్నారు వాడుకోరా లవ్ సెట్ అయిందిగా మా నాన్న చూస్తాడు, వెళ్ళండి. సరే మంచిది పోం బాయ్ సౌమ్య పొద్దున అనవసరంగా కొట్టిన స్వామిని పాపం అసలు ఏమనుకుందో ఏమో సరే ఫోన్ చేద్దాం అబ్బా దీనికి ఊరికే ఫోన్లు వేస్తానే ఏం ఫోన్లో ఏందో. హలో ఎవరు ల్యాబ్ ఫోన్ చేసి అప్పుడు ఎత్తలేరు. హలో ఎవరే ఫోన్ సప్లై ఎత్తలేరు ఫోన్ చేసి. ఏమో మమ్మీ, ఏమో ఈ ఫోన్ ఏందో నీ కథ ఏందో. వాళ్ళ అమ్మ ఎత్తింది కదా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఎవరు మా ఫ్రెండ్ మమ్మీ. ఫ్రెండ్ ఏందో నీ సంగతి ఏందో. నేను అలా వాళ్ళకి అడిగేసి ఫోను. హలో, ఇందాక ఎవరు మా మమ్మీ ఫోన్ గిఫ్ట్ చేసింది. అమ్మా అసలు ఎంత భయం ఏం తెలుసు నాకైతే చెప్పి ఇప్పుడు వెళ్ళింది అని లోపలికి. ఏం లేదు లవ్ ఒప్పుకున్నందుకు థ్యాంక్స్ చీ, గాని కూడా థ్యాంక్ యూ చెప్తారా? అంటే నాకు అమ్మాయిలతో మాట్లాడాలంటే కొంచెం భయం అయ్యా నాకు రోజు అదే పని, మరి నాకు కూడా భయమే. సరే కానీ చెప్పు, తిన్నావా? తిన్నా నువ్వు తిన్నావా తిన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు ఖాళీ ఏంటి మీ అమ్మ మళ్ళీ వచ్చిందా చెప్పి ఇప్పుడు వెళ్ళింది అని లోపలికి. నేను నీకు ఎందుకు ఫోన్ చేసిన అంటే నువ్వు నీ ఫోన్లో నా పేరు పావని అని ఫీడ్ చేసుకో, నేను నా ఫోన్లో అరవింద్ అని ఫీడ్ చేసుకుంటా, అప్పుడు ఎవరికి డౌట్ రాదు. సరే, మంచి ఐడియా. సరే ఇంకా కలుద్దామా? మొన్ననే కలిసినాం కదా అంత. బాగా కలవచ్చు కదా. సర్లే కలుద్దాం తీరేపు. చెప్పే. ఏంటి మీ అమ్మ మళ్ళీ వచ్చిందా?
అనుకున్నాను నువ్వు చెప్పాను అన్నప్పుడు. ఏం చేస్తున్నావు? తిన్నావా? తిన్నా. నీ గురించి ఆలోచిస్తున్నా. అబ్బో నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా. సౌమ్య రగ్గి బీరకాయలు ఎక్కుతురా? ఏంది మళ్ళీ కట్ చేసింది? మళ్ళీ అలా అమ్మ వచ్చిండొచ్చు. గబ్బీరకాయలను ఇంకొయ్య, నాకు పని ఉంది. ఏం పని? ఫోన్ మాట్లాడు పనా? ఫోన్ పట్టుకొని కూర్చొని ఫోన్ మాట్లాడు ఊరికే. రేపు అయ్య కన్నిస్తే ఏమంటారు? ఇంటికన్నిస్తే నిన్ను అన్నారు, నన్ను అంటారు. తల్లి నేర్పుకోదా? ఆడపిల్లలు తల్లి నేర్పుకోవాలా పని, మగోనికి అయ్య నేర్పుకోవాలా అంటారు. గింతెత్తు పెరిగినావు గాడిదంతా, ఇది వరకు ఏం పని రాదే. నిన్నేమనంటే నీ అయ్య కోపం. నా బిడ్డను ఏమనద్దు, నా బిడ్డను ఒక మాట నాకు చేసుకోరాదు నువ్వు అని అయ్య అంటాడు. నువ్వు ఫోన్ పట్టుకో కూర్చుంటావు కాలేజీ వచ్చి. నడు. వచ్చినందుకు థ్యాంక్ యూ. అన్నిటికీ థ్యాంక్స్ చెప్పకు. సరే కానీ నీ చేయొచ్చు పట్టుకోవచ్చా? అగో ఆ చెరువు పక్కన అంత ఖాళీ జాగుందా, ఆడ క్రికెట్ ఆడుకునేది. రోజు ఆడతావా క్రికెట్? అప్పుడప్పుడు ఆడుతాం. ఏ అమ్మ వీడి పాతవాడి బ్రిడ్జ్ ఎక్కిస్తాండు, కాలాన్ని వస్తాను. ఓ నీ అమ్మ జాగలేదురా నీకు? కొయ్య వెరిలో గిడ ఎక్క సాత్రా నీకు? ఏవో దయ్యం ఉన్నది. ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా? అసలు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ కాకపోతే మంచిగా ఉంటుంది. ఎందుకు? అటే దయ్యం దాని కదా. ఎందుకంటే మేము రోజు ఈయన వచ్చి తాగుతాం. ఎప్పుడు తాగుడు పిచ్చేందుకు? మా కరోడైతే తిన్నాం అనుకుంటా తెలుసా? ఎందుకు? అంతే. నువ్వేం చేస్తా? నేను మనం తీసుకొని పోతా. ఫ్రెండ్షిప్. ఏ గిడివా ఎంత దూరం పోతావు? కుక్కలెక్క కొర్రకుండా మంచిగా చెప్పలేవారా? మొహం ప్లేస్ మంచిగా ఉన్నది. దీనికి ఏమన్నా ఉన్నాడా? అవునే, నీకు ఏమన్నా ఉన్నారా? ఎవరున్నారా అంటే ఏంటిదిరా? లవరే మెంటల్ దానా? మస్తు మంది ప్రపోజ్ చేసిన కానీ నాకే నచ్చలేదు. ఎవడు లవ్ అంటే నచ్చదు నాకు. నీకా? నీకెవరు ఉన్నారా? ఒరే ఒరే అద్దురా, నీ దండం పెడతారా? సిగ్గుపడుతున్నావారా నువ్వు? దుంకి చచ్చిపోతారా నేను ఇక. నా మొఖానికి ఏమైంది? పొద్దున ఫెయిర్ అండ్ లవ్లీ కూడా పెట్టిన. అది ఆడోళ్ళు పెట్టుకునేదిరా ఎదవా. నీ ముఖం నాకు ఎంతమంది మెసేజ్ ఇస్తారు తెలుసా? లైన్లు కడతారు చూడు. చూపి. పెద్ద పెద్ద కంపెనీలు అయితే నా కోసం ఎం పాకెట్, స్లైస్, క్రెడిట్ బి అని నా మెసేజ్ కోసం లైన్లు కట్టి సత్తారే నీకు. నీ ముఖం మీద కోడక బతకాల్సిందే నువ్వు భూమి మీద రవ్వా. వీళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు? అరవింద్ ఏమన్నా ట్రై చేస్తుండ పావానికి? వాని ముఖం వానికి అంత సీన్లు ఎత్తి అసలు మనకి తాడడానికి టైం సరిపోదు, ఇంకా ట్రై చేసుకుంటే ఏం కూర్చుంటాడు. అసలు లవ్ అంటే ఏంటిదో నాకు అర్థమే కాదు. ఏం ముచ్చట పెట్టుకుంటారు ఏమో, అసలు అప్పటి నుంచి లోరుకుంటారు. లవ్ అంటే ఏంటిది? మన బర్త్డే వాడు కేక్ కట్ చేయించిండా? నెక్స్ట్ మంత్ ఎట్లా వాడి బర్త్డే ఉన్నదా? ఇప్పుడు ఆమె కట్ చేపిస్తుంది. మొన్న వాడు పట్టకొడి గిఫ్ట్ ఇచ్చిండా? ఇప్పుడు ఆమె వాచ్, బెల్ట్ ఏదో గిఫ్ట్ ఇస్తుంది. ఇక అంతే. ఇక రోజు తిన్నవా, ఉన్నవా, ఏం చేస్తాను ఇవి ఫోన్లో మాట్లాడుకుంటారు. ఇక వాళ్ళ ఇంట్లో 4-5 నెలలకి ఎట్లా తెలుస్తుంది అనుకో. తెలితే వాళ్ళు అయ్యా వీళ్ళు లవ్ ఒప్పుకుంటున్నావు వీళ్ళకి చేస్తారు, లేకపోతే వేరే ఫీల్ చేస్తారు. ఇక వీడు దేవదాస తిరుగుడు. గింతే లవ్ అంటే. బాగానే తెలుసురా నీకు. నీకు బోర్ కొడితే చెప్పు, నాకు మెసేజ్ చెయ్యి. నేను ఎప్పుడు నీకు 24 hours మెసేజ్ చేస్తూనే ఉంటా. సామరన్న సత్తగా నీకైతే మెసేజ్ చేయ, ఫోన్ చేయరా నేను. అవునా? సాయంత్రం చెప్తా మరి సంపాలు నిన్ను. నువ్వురా వెళ్ళి. ఏమైంది? నువ్వు పొరత్తా. అవునా? కొంచెం మంచి డ్రెస్ వేసుకొచ్చుకుంటే ఏమైంది? దయ్యం వల్ల నువ్వేమన్నా లవరా? ఇప్పుడు నువ్వు చూడు, నీకు వస్తున్నావా? నీకు చూపించడానికి మంచి డ్రెస్ వేసుకుని రావడానికి. నీ ముఖం తీ. నీ ముఖానికన్నా మంచిగానే ఉన్నది నా ముఖం. వీటిని నన్ను తీసుకొచ్చిన అసలు ఈ అమ్మ ఇది వస్తుంది అంటే అసలు రాపోతుంది కదా. సేమ్ ఫీలింగ్. నేచర్ మంచిది. అది కాదు, ఐ లవ్ యూ చెప్తాను కదా, చెప్పొచ్చు కదా. పోయే వరకు చెప్తాను. అబ్బా సౌమ్య ప్లీజ్ సౌమ్య. పోయే వరకు చెప్తా కదా. అసలు నువ్వు ఎప్పుడెప్పుడు చెప్తావు అని వెయిటింగ్ ఉన్నా తెలుసా నేను. చెప్పొచ్చు కదా. చెప్తా, పోయేసే వరకు చెప్తా. వారి ముచ్చట వచ్చిందారా? కొత్త బిచ్చగాడు పొద్దురాడన్నట్టు ఏందిరా ఇది? రాయా వస్తున్నా కదా, నా మీద కొడతాడు. వాళ్ళని చూస్తే నిన్ను అన్నారు, నన్ను అంటారు. నీ బొంద లేట్ అవుతుంది. పోదాం. ఈయనే ఉంటారు సార్. నడరే కొంచెం ఏం లేదా కొంచెం
కొంచెం మాట్లాడుకుంటుండే కదా. సాయంకాలం సరదాగా సాయంత్రం ఈ ప్లేస్ అయితే నాకు పట్టరా ఇక ఇంకొకటి నాకు ఒకటి ఎవరే స్టఫ్ ఒక్క బీర్కి ఒక్క ప్యాకెటే 4 ప్యాకెట్లు ఏంటంటే నడవదు. మామ మనం ఎంత పెద్ద 5 స్టార్ హోటల్లో కూర్చున్నా, పెద్ద బార్లో కూర్చున్నా, పెద్ద రెస్టారెంట్లో కూర్చున్నా, ఈడున్న ఫీల్ ఏమన్నా వస్తుందా మామ మనకు? ఎందుకు రాదు? ఆడంటేనే పైసలు ఇక్కడ పుణ్యానికేనే. అరే తాగుతాడా అట్లా కాదురా, ఈ చెరువు చల్ల గాలి అవి గుర్తున్న కొంగలు. కానీ ఎంతైనా మన చెరువు కట్టరా మస్తు ఉంటుంది ఇక్కడ. అవురా పైసలు లేనప్పుడు ఇది ఇనుప సామాన్కి సెట్ ఉంటుంది. దీని మీద బొచ్చాడు మెమరీస్ ఉన్నాయి. దీని ఇనుప సామాన్కి ఇస్తారా? ఇది మన బుద్ధి తల్లిరా. మా నీ లవ్కి అయింది, తర్వాత పెళ్ళి, ఓ ఇంటర్వ్యూ అవుతున్నావు. అబ్బా సిగ్గు. నీ కూడా చెప్తే గుర్తుపెట్టుకోమా. సముద్రం మనల్ని ఎప్పుడు పరిశీలించిన గేప్స్. సముద్రం చాలా లోతైంది. ఏం మొదలేరా డైలాగ్ మర్చిపోయినా. కానీ ఇది చెరువు కారా తాగుతాడా? పడరా పోదాం తాగు. సారీరా దేనికి? పొద్దున నిన్ను గుడికాడ తిట్టినా కారా. తిట్టినా? సరే మంచి తాగు. సారీ మామ. తాగరా తాగిపోతాడా. సరే కానీ మామ నాకు భయం అవుతుందిరా. నాకు భయం అవుతుందిరా. దేనికి? మా మామ మా పెళ్ళికి ఒప్పుకుంటాడా లేదారా? మీ మామయ్య సౌమ్య వాళ్ళ నాయనరా. నువ్వు భయపడతానా? వడ్ల పైసలు ఇంకా పడతలేవు. వడ్ల పైసలు పడ్డాక అవి ఎప్పుడు పడితే చూసి బ్యాంకు పోయి లోన్ పట్టుకురావాలి. అట్లయితేనే పైసలు వస్తాయి, ఆ భూమి కొనవచ్చు. లేకపోతే ఆ భూమి పోయిందనుకో మళ్ళీ లోపల పోవడం కష్టం అవుతుంది. మా అల్లుడు చెప్పినట్టుంటేనే ఆ భూమి దక్కించుకోవచ్చు. భయపడుతున్నాను కాదురా ఒప్పుకుంటాడో లేదో అని. చూడు నేనుండగా నువ్వు భయపడదు. నేను ఎవరు చెప్పు? నువ్వు కర్రోని నీలో సగం. నేనుండగా నువ్వు భయపడదా? మా మామ ఫోన్ చేస్తావు ఇప్పుడే. నేనుండగా నువ్వు భయపడ ఫోన్ చేస్తాను. నాకు రింగ్ అవుతాను. రింగ్ అవుతుంది. నాకు మామ నమస్తే. నమస్తే ఇందిరాకి ఇప్పుడు ఫోన్ చేసినవరా? ఏం లేదు మామ, ఇప్పుడు నీకు బీపీ, షుగరు, థైరాయిడ్, గుండె నొప్పి ఉన్నా? ఇందిరా నాకు బీపీ, షుగర్, థైరాయిడ్ నాకెందుకు ఉంటారా? గాడిది లేవా? అరే లేవురా. ఏం తమాషాలు చెప్తావా? ఏం లేదు, నీ గుండె బద్దలైపోయి ముచ్చటున్నది, అది చెప్తా. ఎందుకు గుండె బద్దలైపోయి ముచ్చట ఏంటిదిరా? కాదు మా, నీకు ఇప్పుడు గవర్నమెంట్ నౌకరీ కావాలా, ప్రైవేట్ నౌకరీ కావాలా? నువ్వే నౌకరీ అయితే నాకేందిరా? నువ్వు గవర్నమెంట్ నౌకరీ అయితేంది, ప్రైవేట్ నౌకరీ అయితేంది, అది మీ అబ్బాయికి లాభం. నా కదా మామ అనంతగానికి. అనంతగాడు నౌకరీ అయితే వాళ్ళ అబ్బాయికి లాభం, నాకేంద్రా? ఏడుందో చెప్పరా నువ్వు? వాడున్నారు అనంతగా అన్నారా నీ పక్కపండి? ఎక్కడన్నారు చెప్పరా మీరు? నీ అత్తానా? భయం లేదారా? నువ్వే అత్తానవా? దా ఇట్రా. హలో హలో అగో ఫోన్ కట్ చేసిన గాడిది. రే ఏం సైకోగానే ఉన్నారా? ఇప్పుడే సెట్ అవుతుందంటే ఏంద్రా మళ్ళీ పెంట పెట్టినవారా? ఇప్పుడు అలా అయ్యి ఏమనుకుంటాడు? లేనిపోని ఇంట్లో అన్ని నువ్వే ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఏంది? అరే నన్ను తిడతాండు, పోయి వెళ్ళి పెడదాంపా. తాగుపోతారు అవసరం మారా తాగంగానే ఇవన్నీ నీకు? బీరు సరిపోలే, తెప్పి ఇంకోటి ఉండి తెప్పి. ఇడికెళ్ళి తెప్పాలి, నా దగ్గర పైసలు లేవు. తెప్పి పైసలు లేవు నా దగ్గర. ఏంది లేవు? పైసలు లేవా? లేవు. బీరు తాగు. పైసలు లేకపోతే నీకెందుకు రా లావు? ముందు కెరీర్ మీద ఫోకస్ చేయరా నువ్వు. షీఫ్లో ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు తెప్పి తా తెప్పివా? ఇంక రెండు పైసలు లేవు నా దగ్గర. తెప్పివా? నేను ఫోన్ చేస్తుంది ఎందుకురా నువ్వు ఉండి. ఎట్లా చూడు ఇప్పుడు. ఊళ్ళకి ఎత్తాను మళ్ళా. హలో స్వాదనా? ఇప్పుడా
ఎక్కడన్నా ఏం లేదు, ఆనంద్ గారు చిన్న పార్టీ ఇస్తాడు, పైసలు తక్కువ పడ్డాయి. నువ్వు కూడా తావా? సరే సరే, ఈయనే మన చెరువు కట్టకన్నా దా నా ఇక్కడ చెరువు కట్టకన్నా. మా దగ్గర ఏం లేవు, నువ్వేదే. రెండు చాలుతాయి కదా పడే. 2 ఓకేనా, మంచిది తెత్తన్నారు రా. అరే ఏం ఎత్తున్నారు ఈడికి సాధన ఎందుకురా? అరే నీకేమన్నా అర్థమవుతుందారా? మొత్తం పెంట అవుతుంది ఆయన వస్తేడికి. చా అమ్మ తాగబోతాడు నిజంగా రా. నీతో తాగుడు పెద్ద పెంటరా నిజంగా. ఇప్పటికరేమో వాళ్ళు ఆయనకు ఫోన్ చేసినావు, ఇప్పుడు సాధనకు ఫోన్ చేస్తున్నావు, ముందే తాగున్నావు. అరే నేను మంచిగా చేసిన రా, బీర్ తెప్పిస్తానా? ఏం తెప్పిస్తున్నావు? వీడికి అవసరం ఆయన? అరే నా వల్ల ప్రాబ్లం చెప్పు, నేను పోతా. పోరా. ఏంటి పోనా? ఉండు, ఏమెడుతుంది? నేను మా మామ స్వామి మామ. అరే అద్దురా, నీకు కాలు మొక్తారా, నువ్వు పెట్టిన పెంట చాలరా, కూర్చోరా ఇక. సాధన సాగిపోదాం. నువ్వు భయపడదు, నేను ఏందే కొన్ని మంచిదే. ఇక నీకు బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? ఏ ఒక అడ్డమైన బీపీ షుగర్ థైరాయిడ్ నాకెక్కడ నీది కొత్తగా అడుగుతాను. నేనన్నానా? వాడు అరవింద్ గారు ఫోన్ చేసి గుండె బద్దలే ముచ్చట చెప్తా, నీకు బీపీ షుగర్ థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా అంటాడు వాడు. ఇక తాగుబోతున్న మాటలు పట్టుకొని నన్ను పిలిచి అడుగుతానవా? మంచిగా నిమ్మలా కూర్చొని అయ్యో కూర్చుంటాడు, కూర్చోక ఒకటి చేస్తాడు నాకు. అడిగినందుకే దీనికి మొత్తం ముళ్ళేమో పట్టుకోపోయినట్టు మాట్లాడబట్టే. వాడు ఫోన్ చేసాము గుండె బద్దలే ముచ్చని వాడు అంటాడు, దీన్ని అడిగినందుకు అడ్డమైన ఇది అంటాంది. నాకు ఆచారం మంచిగా లేదు, లేచేవని ముఖం చూసిందా. నమస్తే నమస్తే తమ్ముడు, గిడ కూర్చోపెళ్ళి తమ్ముడు. రారి పైకి రారి. అరే గిలాసులు లేవురా? గిలాసులు. అరే నా గిలాసరా. అబ్బా కటిగా చేసిన రీకులు పెట్టచ్చు. అవురా అరవిందు, నేను లేకుండా దావత్ కూడా వేసుకుంటారా? గడు చూడు సిగ్గుపడతాను కదా, వాళ్ళ లవ్ సెట్ అయింది. అమ్మ వీడు చిన్న పూర్వం లాగుండే కాదురా లవ్. ఎవరు అమ్మాయిరా? అమ్మాయి ఓలా అని అన్నా, నువ్వే నా పెళ్ళి చేయాలన్నా. ఇట్లా అన్నా, ప్లీజ్ అన్నా దండం పెడతా అన్న. అరే అరవింద్, సాధన అంటే ఏమనుకుంటున్నారా? ఊళ్ళో 20 మంది పెళ్లి చేసిండు, 20 కూడా నీదే, అదే నాన్న. సూపర్ అన్న, ఎట్లయినా ప్లీజ్. నా నమ్మకం రా సాధన, నాకు గుండెకాయ. అరే నీ పెళ్లి నేను దగ్గరుండి చేపిస్తా, నువ్వేం కంగారు పడకు, ఓకేనా? థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. బొట్టు పెట్టు అన్నా అంటే నువ్వు అన్న, అన్నా అంటే నువ్వు బొట్టు పెట్టించుకోరు మాట. అయితే కానీ మడదల పూట చూసిరా. మడదల ఫోటో అన్నా, ఇట్లా నువ్వే పెళ్లి చేస్తావా అన్న? ఆ రోజే చూడాలన్నా నువ్వు. కాదన్నా, వీని మామ కూడా ఉన్నాడన్నా, వాళ్ళు వెళ్ళి పెడతాండు. ఏంద్రా వాళ్ళ మామ కాదు, వాళ్ళ మామ అయ్యి వచ్చినా కూడా పెళ్లి జరుగుతుంది ఏంది, నేను జరిపిస్తా. తెలియదురా నా గురించి? అనుకున్న అబద్ధానికి ఇద్దరు అంటే సూపర్ అన్న, సూపర్. నువ్వేం టెన్షన్ పెట్టుకోకరా. అయితే అని మడదల పూట చూసిరా. పెళ్లి రోజే చూద్దు అన్న మడదలు, ఇప్పుడు ఎందుకన్నా? స్వాదం అడితే నువ్వు కథలు అవుతున్నా చూపిడు. ఏ అద్దు తీరా, అప్పుడు చూపిద్దాం. అరే అద్దు తీరా, స్వాదం అడితే ఫోటో తీస్తా. నేను పెడతారా ఫోటో, నేను పెట్టిస్తారా అన్నా? ఇక ఈ పిల్లనే ఫోటో, వాళ్ళ ఎవరు ఆ పిల్లనే.